హలో ఆర్సీబీ ఫ్యాన్స్, హౌస్ ద జోష్. డిఫెండింగ్ ఛాంపియన్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఈజీగా ఓడించారు. ఇట్స్ ఏ మ్యాసివ్ విన్ ఫర్ ఆర్సీబీ. సో ఇంకా మ్యాచ్ రివ్యూ ఏం జరిగింది ఏంటని ఒక హైలైట్స్ డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రిక్ అప్డేట్స్. టాటా ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లోనే ఆర్సీబీ విన్ అయింది. ఆల్మోస్ట్ 4 hours ఉండగానే మ్యాచ్ని కంప్లీట్ చేశారు విత్ 7 wickets విన్. మ్యాసివ్ విన్. సో ఇంకా ఎలా అయింది ఏంటి అని డిస్కస్ చేద్దాం. ముందుగానే రజత్ పతిదార్ వాళ్ళ కెప్టెన్ టాస్ గెలిచి స్ట్రైట్గా బౌలింగ్ అన్నాడు. రహానేని అడిగినా కూడా తను కూడా బౌలింగే తీసుకుందాం అనుకున్నాడు అన్నాడు. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ దిగ్గానే ఫస్ట్ బాల్లోనే డికాక్ ఆఫ్ సైడ్ 4 కొట్టాడు. అండ్ సెకండ్ బాల్లో టాప్ ఎడ్జ్ అయ్యి ఈజీ క్యాచ్ అనేది సుయాష్ శర్మ డ్రాప్ చేశాడు. బాగా పైకి వెళ్ళింది బాల్, బట్ తను బాల్ రీచ్లోనే ఉన్నాడు. తన హ్యాండ్స్ కూడా ఫుల్గా బాల్ కింద ఉన్నాయి, బట్ తను డ్రాప్ చేశాడు ఆ క్యాచ్ని. బట్ తను పెద్ద స్కోర్ కార్డ్ని డిస్టర్బ్ చేయకుండా 4th బాల్లోనే డికాక్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. అండ్ ఫస్ట్ 3 hours కేకేఆర్ 10 runs కూడా స్కోర్ చేయలేదు వాళ్ళు ఫస్ట్ 3 hours. ఇంకా తర్వాత 4th over నుంచి ఇంకా రహానే కొట్టడం మొదలుపెట్టాడు. హేజల్వుడ్ని తప్ప ప్రతి ఆర్సీబీ బౌలరు రన్స్కి వెళ్ళారు. వాళ్ళు 9 hours ఆల్మోస్ట్ 100 runs క్రాస్ చేశారు. అందులో మెయిన్లీ మొత్తం రహానే 6s కానీ 4s కానీ అసలు ఈజీగా తీసుకొట్టినట్టు కనిపించింది అసలు రహానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అండ్ స్లోగా నారాయణ్ కూడా పార్టీలో జాయిన్ అయ్యాడు. అండ్ 10 hours తర్వాత స్కోర్ చూస్తే ఏంట్రా బాబు వీళ్ళు ఒక 230, 250 పెట్టేస్తారా టార్గెట్ ఏంటి అనుకున్నారు అందరూని. బట్ రహానే అండ్ సునీల్ నారాయణ్ వెంటనే అవుట్ అవడంతో వాళ్ళ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయకపోవడంతో వాళ్ళ వికెట్స్ వెంటనే కోల్పోయారు. తను క్రిష్ రఘువంశీ ఒక్కడు కొంచెం నిలబడ్డాడు, 30 runs స్కోర్ చేశాడు. ఈవెన్ రసల్ కానీ రింకు సింగ్ కానీ ఎవరు ఏం పెద్దగా స్కోర్ చేయలేదు, వెంటనే వాళ్ళు అయిపోయారు. అండ్ క్యాచ్ వదిలేసిన సుయాష్ శర్మ ద ఇంపార్టెంట్ వికెట్ అయిన రసల్ వికెట్ తనే తీశాడు. అండ్ కృణాల్ పాండ్యా ఈరోజు బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు అసలు. లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి మింగుడు అంతే ఇంకా. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా, కృణాల్ పాండ్యా ముంబైలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇస్తే ఆర్సీబీకి మంచి ఛాన్సెస్ ఉంటాయి, తనే స్పిన్ బౌలింగ్ లీడ్ చేయాలని మనం ఆర్సీబీ స్క్వాడ్ అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ఒకసారి మీరు చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి అది ఆ వీడియో. ఆర్సీబీ కప్పు కొట్టాలంటే ఇన్ డెప్త్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటని మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా కేకేఆర్ బ్యాటర్స్ ఎవరు అంతగా పర్ఫామ్ చేయకపోవడంతో వాళ్ళు స్కోర్ 174 చేసి 8 wickets కోల్పోయారు 20 hours. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ దిగింది. స్టార్టింగ్ ఫస్ట్ బాలే సాల్ట్ మొదలు పెట్టాడు. ఇంకా కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కలిసి ఇంకా ఊచకోత కోసారు ఇంకా 5 overs వరకు. ఎవరిని వదలలేదు. వరుణ్ చక్రవర్తి కూడా 21 runsకి వెళ్ళాడు ఒక్క ఓవర్లో. ఇంకా బాదుడే. ఇంకా ఫిల్ సాల్ట్ మొదలుపెట్టాడు, కానీ కింగ్ కోహ్లీది ఫిల్ సాల్ట్ కన్నా స్ట్రైక్ రేట్ కింగ్ కోహ్లీది ఎక్కువ ఉంది. బాల్స్ ఎక్కువ ఫేస్ చేసింది ఫిల్ సాల్టే, తక్కువ బాల్స్ ఫేస్ చేసినా కానీ తను ఫిల్ సాల్ట్ కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు కోహ్లీ ఈరోజు. అండ్ 5 overs 75 కొట్టారు. లాస్ట్ ఓవర్ వచ్చి హర్షిత్ రాణా బాగా వేసి వికెట్స్ తీయకపోయినా జస్ట్ 5 runs ఇచ్చి ఆ ఓవర్ ఆపాడు. కానీ లేకపోతే 6 hours పవర్ ప్లే అయ్యే లోపల 100 క్రాస్ చేసేవాళ్ళు ఆర్సీబీ బ్యాట్స్మెన్స్. అండ్ ఇంకా పవర్ ప్లేలోనే ఇంకా 175లో వాళ్ళు 75 ఆల్మోస్ట్ కొట్టేయడంతో ఇంకా మ్యాచ్ ఆల్మోస్ట్ ఇంకా అక్కడే అయిపోయింది. ఇంకా ఫిల్ సాల్ట్ అవుట్ అవ్వడంతో పడికల్ వచ్చాడు, తను స్లోగానే ఆడాడు. 10 balls 10 runs. అండ్ వాళ్ళ కెప్టెన్ దిగాడు. ఇంకా ఫార్మాలిటీస్ ఏమున్నాయో ఇంకా తపా కొట్టాడు. హర్షిత్ రాణా ఓవర్లో 18 runs కొట్టాడు తను ఒక్కడే. అండ్ తను అవుట్ అవగానే లివింగ్స్టన్ వచ్చి ఇంకా మిగిలిన ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తాడు త్వరగానే, జస్ట్ 6 and 4తో. అండ్ 16th over ఆర్సీబీ మ్యాచ్ని కంప్లీట్ చేసింది 7 wicketsతో. మ్యాసివ్ విన్. మంచి రన్ రేట్ అనేది మంచిగా బూస్ట్ అయింది వాళ్ళకి. ఫస్ట్ 10 hours మ్యాచ్లో ఫస్ట్ 10 hours కేకేఆర్ బ్యాటింగ్లో 10 hours తప్ప మిగతాదంతా ఆర్సీబీ డామినేట్ చేసింది మొత్తం ఈ మ్యాచ్లో. ఇంకెక్కడ అసలు కేకేఆర్కి ఛాన్సే ఇవ్వలేదు. ఇంకా సునీల్ నారాయణ్ ఇంకా రహానే వికెట్స్ పడిన తర్వాత నుంచి వాళ్ళు అసలు కంబ్యాక్ అనే ఆప్షనే ఇవ్వలేదు వాళ్ళకి. అండ్ కెప్టెన్గా రజత్ పతిదార్ అసలు కెప్టెన్సీ చాలా బాగుంటుంది ఫస్ట్ మ్యాచ్లో. ఇలాగే కంటిన్యూ అయితే ఈజీగా తను ఆర్సీబీని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తాడు.
కేకేఆర్ సైడ్ నుంచి ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే రహానే బ్యాటింగే. వాళ్ళ కెప్టెన్ మంచి ఫామ్లో ఉన్నాడు. మిగతా బ్యాటర్స్ కూడా నెమ్మదిగా ఫామ్లోకి వస్తే వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. కానీ వాళ్ళ మెయిన్ ప్రాబ్లం అంతా వాళ్ళ పేస్ అటాకే. వాళ్ళ పేస్ అటాక్ అసలు ఏమాత్రం బాగాలేదు. చాలా ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది అక్కడ. స్పెన్సర్ జాన్సన్ కూడా తను చాలా ఎక్కువ రన్స్కి వెళ్తున్నాడు. సో వాళ్ళు కేకేఆర్ వాళ్ళ బౌలింగ్ లైనప్ని చూసుకోవాలి ఒకసారి. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి మ్యాక్సిమం బౌలింగ్ లైనప్ ఇలాగే ఉంది. స్టార్క్ ఉన్నాడు, కానీ స్టార్క్ ప్లే ఆఫ్స్లో తప్ప పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వకపోయినా ఈ బౌలింగ్ లైనప్తోనే వాళ్ళు కప్ కొట్టారు. కాబట్టి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారని ఆశిద్దాం. సో దట్స్ ఇట్ గైడ్స్, ఇట్స్ అవర్ ఫస్ట్ మ్యాచ్ రివ్యూ. బట్ ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది, ఈరోజు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ భువనేశ్వర్ కుమార్ లేడు. పక్కన పెట్టారా లేకపోతే ఏమన్నా ఇంజురీ కానీ నిగిల్ వల్ల ఆడలేదా అని మనకి క్లారిటీ లేదు. కానీ భువనేశ్వర్ కుమార్ అయితే ఈరోజు గేమ్లో లేడు. అదేంటో తెలియాలి మనకి. అండ్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్లోనే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ బ్యాటింగ్ ప్యూర్ సాలిడ్గా ఉంది అసలు. ఫిల్ సాల్ట్ ఎడెన్ గార్డెన్స్లో 7 మ్యాచెస్ ఆడితే అందులో 5 50s ఉన్నాయి తనకి. ఫిల్ సాల్ట్కి ఈ గ్రౌండ్ అంటే తనకి బాగా కలిసి వస్తుంది తనకి. అండ్ మనం ఆర్సీబీ మీద చేసిన స్క్వాడ్ అనాలిసిస్ వీడియో చూడండి గైస్, అది బాగుంటుంది. అందులో మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేసాం బాగా ఆర్సీబీ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటనేది. సో ఒకసారి వెళ్ళి అది లుక్ వేయండి, మన వీడియోస్లోనే ఉంటుంది. సో లైక్ చేయండి గైస్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక 100 లైకులు కొట్టండి అమ్మా. అండ్ రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే వర్సెస్ ముంబై 2 మ్యాచెస్ రివ్యూస్ కూడా వస్తాయి. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఓకే గైస్, గుడ్ నైట్.